అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ క్లబ్లో పెద్దలందరితోనూ అడ్వైజరీ బోర్డు వెట్టి విమోచన కోయలేషన్ అనేది ఒకటి అన్ని జిల్లాల్లో కూడా ఒకటి ఏర్పడింది. అది ఇండివిజువల్ బాడీ, అంటే సమస్యాత్మకంగా ఉన్న ఏరియాలో పనిచేస్తూ ఏదైతే వెట్టి చాకరీ అనేది లేబర్ అనేది ఉంది, దాంట్లో బాండెడ్ లేబర్ అనేది కూడా మనకు అబాలిషన్ యాక్ట్ వచ్చి ఈ నెల ఫిబ్రవరి 9th వచ్చి 50 years. కానీ ఈ 50 years అయిన సందర్భంగా కూడా సుప్రీంకోర్టు నుండి 1976 యాక్ట్ ప్రకారం కూడా అబాలిషన్ అంటే మన స్టేటే కాకుండా దేశ స్థాయిలో కూడా దీన్ని అబాలిషన్ యాక్ట్ వచ్చినప్పటికి కూడా ఇంకా మనకు కనిపించని రూపాల్లో చాలా మటుకు వెట్టి చాకరీ అనేది కనిపిస్తుంది. అంటే డొమెస్టిక్ వర్క్స్, ఇళ్ళల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు, షాపుల్లో చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ ఫాదరో మదరో చేసిన అప్పుకి ఆ పిల్లలతో పనిచేయించడం అనేది కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాము. వాటిని పూర్తిగా అబాలిషన్ చేయడానికి దీని మీద ప్రత్యేకంగా చైల్డ్ లేబర్ మీదను లేదంటే లేబర్ యాక్ట్ మీదను పనిచేయడానికి డిస్టిక్లో ఉన్న లేబర్ ఆఫీసర్స్, లేబర్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ చేస్తున్నప్పుడు కూడా వాటి మీద ఈ కఠినమైన చర్యలు అనేది జరగలేదు. ఎందుకంటే మన స్టేట్ అనేది బాండెడ్ లేబరు ఫ్రీ డిస్టిక్గా, ఫ్రీ స్టేట్గా కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు కూడా మనము రీసెంట్గా చెన్నంపల్లిలో ఒక నలుగురిని 2004లో కూడా 24లో కూడా నలుగురికి మన ఆర్డీఓ నుండి రిలీజ్ సర్టిఫికేట్ ఇప్పించడం జరిగింది. అందుకనే దీన్ని ప్రతి జిల్లాలో కూడా మనం 28 జిల్లాలకు సంబంధించి 22 జిల్లాలలో డిస్టిక్ లెవెల్ కమిటీ ఒకటి ఏర్పడింది. ఆ కమిటీలో మెంబర్స్ అందరూ కూడా రకరకాల బుడుగ జంగాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళకి కనీసము క్యాస్ట్ సర్టిఫికేట్ రాని సందర్భాలు ఉన్నాయి. షికారీ కాలనీ మన దగ్గర చూస్తే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారు. ఆ పిల్లలతో పాటు అక్కడ వాళ్ళకు ఆధార్ కార్డు లేవు. లేబర్ డిపార్ట్మెంట్ రేట్స్ కలిపి చేసిన ఒక సర్వేలో గుంటకల్లు వాటితో పాటే మనము లెనిన్ కాలనీలో తర్వాత ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న వాళ్ళతో సర్వే చేస్తే 122 మందికి ఆధార్ కార్డులు కూడా లేవు. అంటే వీటి బట్టిని చూస్తే వేరే రూపాల్లో కూడా మన దగ్గర వెట్టి చాకరీ అనేది మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఉంది. దానికోసమే రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్పర్సన్స్ ఉంటూ దాని కన్వీనర్గా లేబర్ కమిషన్ గారు ఉంటున్నారు, డిసిఎల్ గారు. వాటితో పాటు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కూడా దీంట్లో ఎవరైతే విక్టిమ్గా రెస్క్యూ అయినారో వాళ్ళను కూడా మెంబర్స్గా పెట్టి చేయాలనేది చేశారు. అది రీసెంట్గా కూడా మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని కమిటీ ఫామ్ చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ డిసిఎల్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా వేశారు. కానీ ఏదైతే ఈ మూలాలు ఉన్నాయో వీటిని వెతికి చేయడానికి అనేది ఈ కోయలేషన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్తో కొంత సమస్యను నిజాయితీగా, నిబద్ధతగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళతో ఒక కమిటీ రీసెంట్గా ఏర్పడింది. అది ఈరోజు 9th నుండి మరి 15th వరకు వీక్ డేస్ రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ నెల 9వ తేదీన డిఎల్ఎస్ఏ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారి చేత కొన్ని పోస్టర్స్ను అవగాహన కార్యక్రమాలు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓనర్స్ చాలామందికి ఏమి జరుగుతుంది నేను పనిలో పెట్టుకుంటా అనేది అవగాహన లేక కూడా కొన్ని జరుగుతున్నాయి. వాటితో పాటు దానికంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లలను పెడితే ఏమవుతుంది, ఈ చట్టంలో ఉన్న విషయాలు ఏమున్నాయి, ఈ చట్టంలో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన ఆఫీసర్లకు కూడా పూర్తి స్థాయిలో కొంతమందికి అవగాహన లేదు. దీన్ని మొట్టమొదటిగా అవగాహన కల్పించే కార్యక్రమంగా పాంప్లెట్స్, దానికి సంబంధించిన పోస్టర్స్, తర్వాత కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా వాలంటరీగా బాధ్యత తీసుకొని మన జిల్లాలో దీన్ని పనిచేయడానికి పిల్లలు తర్వాత కుటుంబాలు రీసెంట్గా మనం చూస్తే కన్నా లాస్ట్ ఇయర్ ఒక 8 months కిందట ధర్మవరంలో తమిళనాడు నుండి ఒక కుటుంబం 3 సంవత్సరాలుగా ఒక పొలంలో ఆ లోపల ఒక 15 ఎకరాల తోటలో వాళ్ళని బందీలుగా పెట్టారు 2 డ్రెస్సులతో. వాళ్ళని తమిళనాడు నుండి మనకు కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ రిలీఫ్ సర్టిఫికేట్ ఇప్పించి ఆర్డీఓ గారి నుండి వాళ్ళని రిహాబిటేషన్ చేయడం కూడా జరిగింది. అంటే మనం చూసే కోణం నుండి అది కనిపిస్తుంది అనేది కొన్ని ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. అదేవిధంగా చెన్నంపల్లిలో మనము కదిరి నుండి ఒక 50 కుటుంబాలను తీసుకొచ్చి రిహాబిటేషన్ చేస్తే రీబాండెడ్ అయిన సందర్భాలు కూడా మనకు కనిపించాయి.
దాన్ని ఉద్దేశించే ఈ వీక్ డేస్ అవగాహన, ఎక్కడైనా అట్లాంటి కుటుంబాలు అట్లాంటి పిల్లలు ఉంటే రెస్క్యూ చేయడము, వాళ్ళకి రిహాబిటేషన్ చేయడం అనేది ముఖ్య కార్యక్రమంగా ఈ కమిటీ మన జిల్లా వెట్టి విమోచన కోయలేషన్ కమిటీ ఏమైతే ఏర్పడిందో దాని ప్రెస్ ముందు మీ అందరికీ కూడా మా కమిటీ తరఫున ఇది మీడియా కూడా కొంచెం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమంలాగా తీసుకువెళ్ళాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, అందరికీ శుభోదయం. ఇందాక కోయలేషన్ వెట్టి నిర్మూలన సంఘానికి సంబంధించినటువంటి భానుజ గారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు వెట్టి నిర్మూలన విషయంలో. అసలు వెట్టి అంటే చాకిరీ అంటే శ్రమ నమ్ముకొని బతకడం. ఒకప్పుడు పూర్వం ఇంకా భయంకరంగా ఉంది, ఇప్పుడు కూడా భయంకరంగా ఉంది. చాలామంది చెప్పేది అంటే అసలు వెట్టి ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. నేను వాళ్ళకు ఒక సూటి ప్రశ్న ఏంటంటే, మీ కళ్ళను మీ మనస్సును మీరు ప్రత్యేకంగా దాని దృష్టి సారించి చూస్తే అన్నీ కనిపిస్తాయి. పల్లెల్లో దారుణాలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రెస్ సభ్యులకు బాగా తెలుసు. మీరే ప్రెస్ను ద్వారా అన్ని రకాల బయటికి తీసుకొస్తున్నారు సమస్యలు కొంతమంది. కానీ వెట్టి అనేదానికంటే శ్రమను ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్లపైన చర్యలు తీసుకోవలసినటువంటి పాలక వర్గాలు చాలా నిర్లిప్తంగా ఉన్నారు. దాంట్లో భాగమే ఈ వెట్టి అనేటువంటి కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతాం. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, వెట్టి రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. వెట్టి అంటే అస్సలు ఇవ్వకపోవడం కాదు, అంతో కొంత వాళ్ళకు విదిలించేసి వాళ్ళతో విపరీతంగా శ్రమ చేయించుకోవడం. అది మన అందరికీ కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చేయిస్తున్న వాళ్ళు, చేయించుకుంటున్న వాళ్ళు ప్రధానంగా రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ అనుచరులు, అనుయాయులే తప్ప మామూలు వాళ్ళు ఇప్పుడు అది తగ్గింది. రాజకీయ అవగాహన లేని వాళ్ళు ఇలాంటివి పెద్ద పట్టించుకోవట్లేదు. కూలీలను పిలుస్తున్నారు, వాళ్ళు కూలిస్తున్నారు, చేయించుకుంటున్నారు. కానీ పొలిటికల్గా పలుకుబడగలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఏ పార్టీ అని నేను అనట్లేదు. పల్లెల్లో ఏ పార్టీ అయితే రాజ్యానికి వస్తుందో వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పనే వాళ్ళకే తెలుసు. ఎవరైనా ఇది మంచిది కాదు నాయన అని చెప్పేదానికి బయలుదేరితే కూడా మా ప్రభుత్వం మా ఇష్టం. ప్రజల ప్రభుత్వాలు లేవు మనకి. ఏ గవర్నమెంట్ వచ్చినా మనం ఫస్ట్ వాళ్ళ నాయకులు మాట్లాడితే ఏంటంటే ఇది మా ప్రభుత్వం మా ఇష్టం అంటే ప్రజల ప్రభుత్వం కాదు అనేది చాలా స్పష్టంగా వాళ్ళ నోటి నుంచి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ మధ్య కొత్త ప్రబోధనలు ఒకటి వచ్చింది ప్రభుత్వం నుంచి, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అనేది కూడా తీసుకొచ్చారు. ఈ కాంట్రాక్ట్ సిస్టము, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ కూడా వెట్టిలో భాగమే అని నా వ్యక్తిగత అభిప్రాయం. అది అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే రెగ్యులర్ ప్రాతిపదికన వాళ్ళని అపాయింట్ చేస్తే వాళ్ళకి ఇంక్రిమెంట్లు, లీవులు, మంచి చెడ్డ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కాంట్రాక్ట్ సిస్టంలోనూ అవుట్ సోర్సింగ్ సిస్టంలో పెడితే అవి ఏవి ఇవ్వాల్సిన పనిలా, నీతో పని చేయించుకున్నా నీకు కూలి ఇచ్చేసావు. కానీ గమ్మత్తు అనే విషయం ఏంటంటే ఆ కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా చాలా డిగ్రీలు చదివినటువంటి పిల్లలే. ఆ డిగ్రీలు చదువుకుని అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్లకు లేదని పరిశీలన చేయమని చెప్పేసి ప్రజలందరినీ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను, అర్థిస్తున్నాను. మరి ఇది వెట్టి కనిపించదా అంటే వాళ్ళకి కనిపించదు. స్వలాభాన్ని మనం ఎక్కువ మంది మనం చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా యువత ప్రధానంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత, పని లేని వాళ్లకు పని కల్పించాల్సిన బాధ్యత, ఆకలి అయిన వాడికి అన్నం పెట్టాల్సిన బాధ్యత పాలక వర్గాల మీద ఉంది. రాష్ట్రం కానీ కేంద్రం కానీ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. ఆ హక్కుల్ని అడుగడుగున తుంగలో తొక్కేస్తున్నారనే విషయం మనందరికీ తెలుసు. దాంట్లో భాగమే వెట్టి నిర్మూలనకు సంబంధించి 50 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కనిపిస్తుందా అంటే మనం ఎక్కడున్నాం, మన దేశం ఏడుంది? ఇది ప్రతి పౌరుడు చిత్తశుద్ధితో, దేశభక్తితో
ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఈరోజు ఈ మీటింగు ఒక ఉద్దేశం ఏంటంటే అన్నీ చెప్పారు. ఈరోజు విశిష్టతలు ఉన్నాయి కొన్ని. మనకు బల్బ్ కనుక్కున్నటువంటి థామస్ అల్వా ఎడిషన్ జయంతి కూడా ఈరోజు. మరి థామస్ అల్వా ఎడిషన్ లేకపోతే మనకు వెలుగు లేదు. అట్లాగే ప్రజారంటే ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ ఈ మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఆలోచించి దీన్ని జాగ్రత్తగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వెట్టి అంటే పనికి తగ్గ ఫలితం ఇవ్వాలి. ఆ రాజ్యాంగం నిర్దేశిస్తుంది నువ్వు చేసిన పని ఎంత చేస్తున్నావో దాన్ని ఇవ్వాలని ఉంది. కానీ అవి మాత్రం ఇవ్వట్లేదు వాళ్ళ అసెంబ్లీ. మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ పని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నా. పని లేకపోతే జిల్లా వెట్టి నిర్మూలన కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వెట్టి విమోచన వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వెట్టి విమోచనకు సంబంధించినటువంటి ఒక యాక్ట్, ఒక చట్టం వచ్చి దాదాపు 50 సంవత్సరాలైన సందర్భంగా, అంటే గోల్డెన్ జూబ్లీ చదువు చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మీ ముందు మేము మాట్లాడుతున్నాం. ఆ కమిటీలో మెంబర్గా 50 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటేనే అర్థమవుతా ఉంది. ఈ వెట్టి చాకిరీ ఏదైతే ఉందో అది పోవడానికి ప్రభుత్వము, ప్రజలు, ప్రజా సంఘాలు, మీడియా అందరూ కలిసికట్టుగా చేయడం ఒక్కటే కాదు, నిజంగా ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా అది పోతుంది అని మేము నమ్ముతున్నాము. ఈ రోజుకి కూడా కన్స్ట్రక్షన్ దగ్గర కానీ, లేదంటే పని మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాగే చాలా దగ్గరలో మనకి ఈ చిన్న చిన్న పిల్లలతోటి పనులు చేసుకుంటుండేటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. నాకు తెలిసిన ఒక 3 సంఘటనలు. ఆదోనిలో పత్తి వలవడానికి 13 సంవత్సరాల లోపల పిల్లలు అయితే వలిస్తేనే, ఆడపిల్లలు వలిస్తేనే అది పత్తి విరగకుండా బాగా వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఇప్పటికి కూడా వందల మంది అమ్మాయిలు ఆ పత్తి తోటల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ట్రాఫికింగ్ సంబంధించి ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నప్పుడు అక్కడ దాని మీద పోలీసు వాళ్ళు దాన్ని రైడ్ చేసినప్పుడు 5 ఏళ్ల బిడ్డలు బుయ్యాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కనబడుతున్నారు అనేటువంటిది ఇంకొక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ IVF సెంటర్లు అనేటటువంటి దాని సందర్భంగా ఈ సరోగసి అనేటువంటి దాన్ని ఒక వ్యాపారం చేసుకున్నటువంటి సంస్థలు అమ్మతనాన్ని అమ్ముకుంటూ వెట్టి చేస్తున్నటువంటిది కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఈరోజు కార్పొరేట్ సంస్థలు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, అనేక ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నటువంటి జీతం ఒకటి, రాయించుకుంటున్నటువంటి రికార్డ్స్ ఒకటి ఉన్నటువంటి పరిస్థితి కూడా గవర్నమెంట్కి కూడా తెలిసినటువంటి విషయం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అది చేస్తూ ఉంది. విద్యా వాలంటీర్ అని చెప్తారు. విద్యా వాలంటీర్కి వచ్చేటువంటి జీతం ఒకటి, కానీ అక్కడ రికార్డ్స్లో ఎంట్రీ ఒకటి ఉండేటువంటి పరిస్థితి. అంటే ఈ రకమైనవన్నీ కూడా వెట్టి చాకిరీకి సంబంధించినటువంటి దాంట్లోకే వస్తుంది. ఈ వెట్టి చాకిరీ పోవాలంటే ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక శాస్త్రీయమైన ఒక మంచి సమాజం కావాలనేటువంటి కోరుకునే మన లాంటి వాళ్ళందరం కూడా అందులో భాగం కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని ప్రజలకు లేదంటే మీడియా ద్వారా ప్రత్యేకంగా మీడియా కూడా కలిస్తేనే ఈ ప్రత్యేకంగా దీని ప్రచారం ఎక్కువవుతుంది. అసలు వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఇటువంటి శిక్షలు ఉంటాయి అనేటువంటి విషయం ఎవరికీ కూడా తెలియదు. అందుకనే పని మనుషులుగా దాదాపు 12 ఏళ్ళని 10 ఏళ్ల వయసులో ఉందని ఆడపిల్లల్ని, చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి పని మనుషులుగా చేర్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అసలు తెలియదు చట్టం, వాళ్ళకి శిక్ష పడుతుంది అనేటువంటి విషయం తెలిస్తే ఎవరు పెట్టుకోరు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రచారం కావాలి అని చెప్పి మేము జనవిజ్ఞాన వేదికగా కోరుకుంటున్నాం. అట్లాగే భానుజ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా కలిసి దాని మీద పనిచేయడానికి, ఆ పనిచేస్తున్నటువంటి భాగంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వెట్టి విమోచన వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి బాల కార్మికులను కాపాడాలి, అలాగే ఈ వెట్టి చాకిరీ చేయించుకునేటోళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి వెట్టి చాకిరీ అనేది దాదాపు 100 సంవత్సరాలుగానే కొనసాగుతుంది. అది కొన్ని కులాలకే పరిమితి కావడం కూడా దుర్మార్గం. మరి అందులో ముఖ్యంగా ఈ ఇటుక బట్టీలు, భవన నిర్మాణ రంగాల్లోనూ, వర్క్షాపులోనూ అత్యధిక శాతం బాల కార్మికులు కనిపిస్తున్నారు.
మరి వాటిని అరికట్టాల్సినటువంటి అధికారులు రాజకీయ నాయకుల కళ్ళల్లో వాళ్ళు ప్రత్యక్షంగా కనిపించినప్పటికీ వీటి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ వడ్డీకి కానీ లేదంటే గిన పనికి కుదిరించుకోవడానికి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి అవి అధిక మొత్తంలో అప్పులుగా మార్చి కుటుంబాల మొత్తంగా వాళ్ళతో ఎట్టి చాకరీ చేయించుకోవడం అనేది కూడా ఈ అనంతపురం జిల్లాలో అధికంగా కనిపిస్తుంది. మరి దాంట్లో భాగంగానే ఈ బాల కార్మికులని కొంతమంది ఈ ఎవరైతే ఈ పనులు చేయించుకునేటోళ్ళు ఉంటారో వాళ్ళు మనుషులనే అంటే పశువులు మేకలు గొర్రెల్ని ఏ విధంగా అయితే కొనుక్కుంటారో ఆ రకంగా మనుషులనే కొనుక్కొని వాళ్ళని పక్కకు పోనీకోకుండా బంధించి రాత్రి పగులు అనే తేడా లేకోకుండా వెట్టి చాకరీ చేయించుకోవడం అనేది కూడా చాలా దుర్మార్గంగా ఉంది. మరి ఇటువంటి బాల కార్మికులను కానీ లేకుంటే వెట్టి చాకరీ చేసే వారిని కానీ విముక్తి కల్పించాలి. వాళ్ళకి ఇప్పటికైనా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు కానీ లేదంటే జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. ఇప్పటికే బాల కార్మికుల్ని విముక్తి పరిచే విధానంలో నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని కూడా కల్పించారు. అవన్నీ ఎక్కడా కూడా అమలు కాకపోవడం చాలా అన్యాయం. కొంతమంది ఈ మధ్యకాలంలో వింటున్నాం పిల్లలని అంటే కొంత అనాథ పిల్లలనో లేకుంటే కొంతమంది పిల్లల్ని వాళ్ళు దగ్గర పెట్టుకొని యాచక వృత్తిలోకి కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీన్ని కూడా అందరూ మనమంతా ఖండించాలి. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల అన్ని కులాల మతాలకు సంబంధించినటువంటి మనుషులు స్వేచ్ఛా హక్కులతో బతకాల్సినటువంటి ఈ స్వతంత్ర దేశంలో హెచ్చు తగ్గులుగా ఏర్పరిచి ఈ బాల కార్మికుల్ని ఎట్టి చాకరీ వైపు మళ్లించడం అనేది ప్రోత్సహించడం అనేది పూర్తిగా తప్పుపట్టాలి. వీళ్ళకు విముక్తి కల్పించే విధంగా మనమంతా కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.